బ్యాటింగ్. ఏయ్ ఫీల్డింగ్. మీ ప్లేస్కి మీరు వెళ్ళండి. ఇతని పేరు గోవిందరాజ్. ఈ టీంకి కెప్టెన్. ఏ పని చేయడు. ఊర్లో మంచి ఆస్తుంది. ఇల్లులు షాపులు పైన వచ్చే అద్దె ఇతని ఇన్కమ్. గోవిందరాజ్ వైఫ్ గవర్నమెంట్ జాబ్, 80,000 శాలరీ. గోవిందరాజ్ అక్క బావ చెన్నైలో జాబ్ చేస్తుంటారు. వాళ్ళ ముగ్గురు పిల్లల్ని మాత్రం గోవిందరాజ్ దగ్గర ఉంచి చదివిస్తున్నారు. గోవిందరాజ్కి క్రికెట్ అంటే పిచ్చి, కానీ ఆడడం రాదు. ఆ మాట ఎవరన్నా అంటే ఒప్పుకోడు. అందరి చేత కెప్టెన్ కెప్టెన్ అని పిలిపించుకోవడం, టీంలో ఉన్న కుర్రాలతో తిరుగుతూ ఇతను కూడా కుర్రాడిలా ఫీల్ అవుతూ కాలం గడిపేస్తూ ఉంటాడు. టీంలో వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఇతనే వెళ్ళి సాల్వ్ చేస్తాడు. వాళ్ళ మీద ప్రేమతో కాదు, టీంలో ప్లేయర్ మిస్ అవుతాడు అని. ఇతనిలో అన్ని యాంగిల్స్ ఉన్నాయి. ఈ ఏరియా ఎస్ఐ మన గోవింద్కి క్లాస్మేట్. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అతను వచ్చి సాల్వ్ చేస్తాడు. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే వీరబాబుతో కూడా మన గోవింద్కి మంచి లింక్స్ ఉన్నాయి. ఈ అబ్బాయి పేరు మణి. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. గోవిందరాజ్ మేనల్లుడు. టీంలో మంచి బ్యాట్స్మెన్. రీసెంట్గా లవ్ బ్రేకప్ అయింది. ఇంకొక అమ్మాయి కోసం చూస్తున్నాడు. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. కోపం బాగా ఎక్కువ. విజయ్ నువ్వు కీపింగ్ చేయి. ఓకే. ఇతని పేరు విజయ్. వెరీ టాలెంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నో బ్యాడ్ హ్యాబిట్స్. ప్రస్తుతానికి నో జాబ్, నో లవర్. విజయ్ ప్లస్ పాయింట్ అతని డాడీ. విజయ్కి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. మధు, కృష్ణ మీరు బౌండరీస్కి వెళ్ళండి. ఓకే అన్నా. ఇతని పేరు మధు. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. మధు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అమ్మ హెల్త్ బాగోలేక చనిపోయింది. మధుకి నాన్న అంటే ప్రాణం. నాన్న పేరు భాస్కర్. ప్రాక్టికల్ మనిషి. డబ్బులుంటేనే మనల్ని సొసైటీ గౌరవిస్తుంది, లేకుంటే లేదు అని స్ట్రాంగ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. మధుని బాగా చదివించి కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి మంచి గవర్నమెంట్ జాబ్ లో జాయిన్ చేశాడు. మధుకి కట్నం తీసుకొని పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నాడు. ఇతని పేరు కృష్ణ. మిడిల్ క్లాస్. అమ్మా నాన్న ఒక బాధను తట్టుకోలేక ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఆ బాధ ఏంటంటే అనుపమ, కృష్ణ చెల్లెలు. చూపు లేదు. బ్రెయిల్ లిపి ద్వారా 10th ఇంటర్ కంప్లీట్ చేసి ప్రెసెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. కెప్టెన్ మా ప్లేస్ చెప్పండి. నేను చెప్పింది మీరు చేయరు కదరా. మీరు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళండి. రెడీ. శివ, చరణ్. ఈ టీంలో మోస్ట్ కన్నింగ్ అండ్ వర్స్ట్ ఫెలోస్. అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఏ పని చేయరు. శివ చెల్లెలు రవలి, చరణ్ చెల్లెలు సరిత. ఇద్దరు హుండై కంపెనీలో పనిచేస్తున్నారు. సిస్టర్స్కి వచ్చే ఇన్కమే బ్రదర్స్కి ఇన్కమ్. ఎప్పుడు ఎవరిని ముంచుదామా, ఎవరి దగ్గర ఏది కొట్టేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పటికైనా సొంతగా ఒక బిజినెస్ పెట్టుకోవాలి అని వీళ్ళ ఆలోచన. వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్, కానీ ఒకే ఒక విషయంలో ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉంటారు. అర్జున్. కెప్టెన్. పోయిన మ్యాచ్లో పిచ్చ కొట్టుడు కొట్టించుకున్నావు. ఈసారైనా చక్కగా. ఓకే కెప్టెన్. ఇతని పేరు అర్జున్. ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మంచోడు. భార్యతో ప్రాబ్లం, అందుకని ఎప్పుడైనా ఫ్రస్ట్రేషన్లో మందేస్తాడు. వెరైటీ క్యాండిడేట్. చెప్పు. నాకు కొత్తిమీర కావాలి. చికెన్ కర్రీ చేస్తున్నా. నేను వేరే పనిలో ఉన్నా. షాప్కి వెళ్ళి తెచ్చుకో. నేను వెళ్ళను. నువ్వు తీసుకొని వస్తే నేను చికెన్ కర్రీ చేస్తా, లేదంటే నేను చెయ్యను. కెప్టెన్ ఇక్కడ ఉంటా నేను. ఓకే. ఇతని పేరు వాసు. అమ్మా నాన్న ఫారిన్లో ఉంటారు. పవన్ అని అన్న ఉన్నాడు. ఈ టీంలో అందరికంటే ఇతనే రిచ్. చాలా రిజర్వ్డ్ పర్సన్. కెప్టెన్ నేను బౌండరీ దగ్గరికి వెళ్తా. ఓకేరా. ఓకే కెప్టెన్. ఈడ్రా బిడ్డ అంటే. ఇతని పేరు సురేష్. ఎటువంటి చెడు అలవాట్లు లేవు. అమ్మా నాన్న లేరు. ఒక అన్న ఉన్నాడు. 3 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం అంటే ఇష్టం. మోస్ట్ లక్కీ ఫెలో ఇన్ దిస్ టీమ్. అలా ఎందుకన్నానో మీకే తెలుస్తుంది. ఏయ్ రారా చందు రా. ఇతని పేరు చందు. మన లక్కీ సురేష్కి అన్న. ఇతను కెప్టెన్ గోవింద్కి అసిస్టెంట్. కెప్టెన్కి సంబంధించిన అన్ని పనులు చేస్తుంటాడు. ఇతనికి 15,000 శాలరీ ఇస్తాడు కెప్టెన్. కెప్టెన్కి నమ్మిన బంటు. ఇతని ఒపీనియన్ తీసుకోకుండా కెప్టెన్ ఏ పని చేయడు. ఇదే మన క్రికెట్ టీం. ఈ టీం ప్లేయర్స్కి సంబంధించిన పర్సనల్ లైఫ్, వాళ్ళ కష్ట సుఖాలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, లవ్ స్టోరీస్ ఇప్పుడు చూద్దాం. ఇంతకీ మన క్రికెట్ టీం పేరేంటంటే మావయ్య. చిన్నగా. పోయిన వారం ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్తానన్నావు. తీసుకెళ్ళనే లేదు. ఈ వారమైనా తీసుకెళ్ళవా? అక్కడ పెట్టు. ఈ వారం కూడా నాకు పని ఉంది. వచ్చే వారం చూద్దాం లేపో. పోయినసారి కూడా ఇలానే అన్నారు మామయ్య. తీసుకెళ్ళు ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్. పిల్లలు అడుగుతున్నారు కదండి, తీసుకెళ్ళండి. మనీ కలిసిందిరా నీకు.
వెళ్దాం మామయ్య ప్లీజ్. తప్పదంటారా? తప్పదు. సరే సరే వెళ్ళి రెడీ అవ్వండి. హే మా మామ గ్రేట్ మ్యాన్, హీ మ్యాన్, సూపర్ మ్యాన్. వెళ్ళు వెళ్ళు, ఈరోజు నీ సంగతి చెప్తారులే. ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి సార్? కోడలని ఈ రోజు ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్దాం అనుకుంటున్నా. నువ్వు వెళ్ళి మన షాప్ రెంట్ వసూలు చేసుకుంటా. ఓకే సార్. నీకేం కావాలో ఆర్డర్ ఇవ్వండి, ఇప్పుడే వస్తా. సరే. తను త్రివేణి కదా? మన అన్న త్రివేణి. ఎందుకు విడిపారో తెలుసా? దీనికి కోరికలు ఎక్కువ, మనోడికేమో కోపం ఎక్కువ. ఏంది అర్జెంట్ గా రమ్మన్నావు? నేను చెప్పిన పనులు నువ్వు ఎందుకు చేయట్లేదు? నాకు ఇష్టం లేదు, నేను చేయలేదు. నా కోసం చేయవా? చేయను. నువ్వు ఇలా చేస్తే నేను నీకు బ్రేకప్ చెప్పేస్తా. చెప్పాయి. నీకు నాలాంటి అమ్మాయి ఇంకోటి దొరుకుతుందా? అబ్బో నువ్వు పెద్ద ఫిగర్ అనుకుంటున్నావా? నీలాంటి అమ్మాయి మా కాలనీలో ఇంటికి ఒకటి ఉంటది. రే మనీ, నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నేను నిజంగానే వదిలేస్తా. ఏహే ఆపే, ఏందే బెదిరిస్తున్నావు? నీకు అర్థమైతలే కానీ ఆల్రెడీ నేను వదిలేసి 1 వీక్ అవుతుంది. వాట్? ఏంటి? నువ్వు నన్ను వదిలేసావా? అవునే పిచ్చకుల్లానా, మీ ఇంట్లో కుక్క పిల్లని అనుకుంటున్నావా? నువ్వు చెప్పినట్టు ఏనికి? సరే సరే, నా పెళ్లి కార్డు నీకు పంపిస్తా, పెళ్లికి రా, సరేనా? నువ్వు వస్తే నీ శవం దూరం నీకు కూడా రానే. ఒక్కటి కాదు 100 పెళ్లి చేసుకో, ఐ డోంట్ కేర్. ఒక పని చేయి, నీ ఫోన్లో నా నెంబర్ డిలీట్ చేసేయి. బాయ్. అది సంగతి. హా మమ్మీ. హాయ్ అమ్ము. దీక్షిక, నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నారా? నీకెలా తెలుసుమా? మీ గోవింద్ మామయ్య మిమ్మల్ని ఐస్ క్రీమ్ షాప్ తీసుకెళ్తా అని చెప్పేసి 1000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయమన్నారా? ఇప్పుడే చేశాను. లాస్ట్ వీక్ కూడా మీకు ఐస్ క్రీమ్ తినిపిస్తా అని చెప్పేసి 1000 రూపీస్ అడిగాడు. ఐస్ క్రీమ్ ఎక్కువగా తినకండి. సరేమా. ఓకే అమ్మా, బాయ్. మనకి ఐస్ క్రీమ్ తినిపించడానికి అమ్మ దగ్గర 1000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడంట మామయ్య. తొక్కల 200 రూపీస్ ఐస్ క్రీమ్ కోసం 1000 రూపీస్ తీసుకున్నాడా? పోయిన వారం కూడా 1000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడంట. అమ్మా, మామకి వాళ్ళ స్ట్రోక్ ఇవ్వాల్సిందే. ఇచ్చేద్దాం. ఓ మంచి ఐడియా వచ్చింది, ట్రై చేద్దాం. ఈ ఏరియా ఎమ్మెల్యే నా ఫ్రెండ్, నాకేం డిస్కౌంట్ లేదా? లేదు సార్. అరే పద పద, టైం అయింది, అర్జెంట్ పనులున్నాయి. మావయ్య, ఇందాకటి నుంచి అతను మమ్మల్ని కామెంట్ చేస్తున్నాడు వల్గర్గా. గోవిందరాజు మేనకోడలనే కామెంట్ చేస్తాడా? ఎంత ధైర్యం వాడికి? మావయ్య, వెళ్ళి ఇరగది. రిలాక్స్, ఈ రోజు నా చేతిలో వాడు ఫినిష్. ఫినిష్. హలో. హలో. ఇదేం బాలేదు. ఏ బానే ఉందిగా, కాలు నువ్వు ట్రై చేయి. నా గిప్పేం కాదు, నేను మాట్లాడేది డ్రింక్ గురించి కాదు. ఎందుకు నా మేనకోడలని వల్గర్గా కామెంట్ చేసావు? ఎవరు? నేనా? నువ్వే. నీ మేనకోడలు నేను వల్గర్ కామెంట్ చేశానా? అవును. నువ్వు చూసావా? చూసా. సరే, ఇప్పుడు ఏం చేస్తావు? నీ గిప్ప పగల కొడతా. సరే, ఇక్కడ షాప్లో వద్దు, అందరూ చూస్తారు, పక్కకి వెళ్దాం. అక్కడ పలకూడదు కన్నా గిప్ప. వెళ్దాం రా. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి వీడిని ఫినిష్ చేసొస్తా. హే మా మామయ్య ఐరన్ మ్యాన్. మా మామ సూపర్ మ్యాన్. ఇప్పుడు చెప్పరా. అదేంటి, నేను కొట్టాలి కదా, నువ్వు కొడుతున్నావేంటి? ఉండు, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఈ ఏరియా నా క్లోజ్ ఫ్రెండ్. నేను సిబిసిఐడి రా బఫోన్. మేనకోడలు వయసుకొస్తే వాళ్ళని ఇంట్లో పెట్టి నువ్వు ఒక్కడివే బయటికి రావాలి. వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళు వీళ్ళు కామెంట్ చేస్తారని గొడవ చేస్తావా జోకర్? నువ్వేమన్నా రౌడీ అనుకుంటున్నావారా? అయిపోతావురా. సార్, మీకు దండం పెడతా, ఆపండి. ఇంకెప్పుడు ఇలా చేయను, నన్ను వదిలేయండి సార్. నీ అయ్యా, నా గిప్ప పగలు కొడుతున్నావు కదరా, పగలు కొట్టరా, చూస్తా, కొట్టరా.
కొట్టు నా టైం బాగలేక డైలాగ్ వాడాను సార్. మీ కాలు పట్టుకుంటే నన్ను వదిలేండి సార్. చంపి పడేస్తా నా కొడక. పిచ్చ కొట్టుడు కొట్టే కదా సచ్చినోడా. ఓరా రే జాకెట్, గ్లాసెస్, హెయిర్ స్టైల్ ఆల్ ఈజ్ ఓకే. అమ్మా అబ్బా అబ్బో. ఫినిషా మామయ్య? హ్యాపీగా సోఫాలో కూర్చొని మొబైల్ చూసుకుంటున్న నన్ను ఐస్ క్రీమ్ అని ఇక్కడ తీసుకొచ్చి వీడి చేత నాకు గిప్ప పగలు కొట్టించారు కదే. చెప్పు మామయ్య. ఫినిషా? ఫినిష్. హే మా మామయ్య గ్రేట్ మ్యాన్. హే మా మామ హీ మ్యాన్. నా గిప్పలో మేనేం కాదు.